హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో గైస్ చాలా రోజుల క్రితం ఒక వీడియో అయితే షూట్ చేసినాం. అది ఏంటిది అంటే పాము పుట్టలోకి ఎండోస్కోపిక్ కెమెరాని పంపించి దాంట్లో పాములు ఉన్నాయా లేదా అని అయితే గైస్ మనమైతే సెర్చ్ చేసినాము. లిటరల్లీ ఆ వీడియో పైన నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ వచ్చింది. అది మన ఛానల్లో వన్ ఆఫ్ ద పాపులర్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర ఒక ఎండోస్కోపిక్ కెమెరా అయితే ఉంది. సో చాలా రోజుల క్రితం ఇక్కడ మొత్తం వాటర్ ఉండే, ఇక్కడ ఉన్న హోల్స్ ని చెక్ చేస్తాం. అంతేకాకుండా ఫారెస్ట్కి వెళ్ళి పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్టలలో కూడా మేమైతే ఈ ఎండోస్కోపిక్ కెమెరాని పంపించి పాములు ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర పాత ఎండోస్కోపిక్ కెమెరా ఉండే, దాన్ని టెస్టింగ్ చేద్దామని చెప్పేసి మొబైల్ కనెక్ట్ చేస్తుంటే అది అన్ఫార్చునేట్లీ విరిగిపోయింది. సో అందు గురించి ఏం చేసినాము అంటే 3 days బ్యాక్ ఆర్డర్ అయితే పెట్టినా మళ్ళీ కొత్త ఎండోస్కోపిక్ కెమెరాని. అది టైప్ సి అయితే వర్కౌట్ కాదు, టైప్ సితో కూడా పనిచేస్తుంది. సో అందు గురించి ఏదైతే తెప్పించినాము. సో ఈ వీడియో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అంతేకాకుండా టెస్టింగ్ అయితే చేద్దాం. ఓకేనా? చేద్దాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మీరు చూడొచ్చు, మనకి మొత్తం ఇదంతా సెటప్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఎండోస్కోపిక్ కెమెరా. దీనికి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు అటాచ్మెంట్స్ వస్తాయి. ఇది మైక్రో యూఎస్బితో వస్తుంది. దీనికి ఇది అటాచ్ చేసుకుంటే మనం ల్యాప్టాప్కి పెట్టుకోవచ్చు. ఇది తీసేసి ఇది అటాచ్ చేసుకున్నామంటే మనం దీన్ని టైప్ సికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కెమెరా అంటారా, కెమెరా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైడ్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా కెమెరానే. అండ్ దీంతో పాటుగా మన ఓల్డ్ కెమెరాలో లేనిది ఈ కెమెరాలో ఉన్నది ఫీచర్ ఎక్స్ట్రా ఏంటిది అంటే మనం దీని లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టార్ట్ పెట్టవచ్చు, తక్కువ స్టార్ట్ పెట్టవచ్చు. అండ్ మనం దీంట్లో ఏదైతే మనం వ్యూ చూస్తున్నామో మొబైల్ కనెక్ట్ చేసుకొని దాన్ని ఫోటో దించడానికి, అంతేకాకుండా వీడియో తీయడానికి ఇక్కడ ఒక బటన్ కూడా ఉంటుంది, వచ్చింది ఎక్స్ట్రా. దీంతో మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కనెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ప్రివ్యూ ఎట్లా వస్తుంది ఇంకా అనేది చూద్దాం. కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా వచ్చినాయి. ఇవి ఎట్లా యూజ్ చేస్తారేమో దీని గురించి నాకు ఐడియా అయితే లేదు. అరే బాబిరా తెలుసు దీన్ని పెట్టిన తర్వాత ఇలా అతుకుంటుంది. దీనికి అవసరం లే అన్న, ఈ ఫోన్ కొట్టి వస్తా అవసరం లే. కర్రీ దీన్ని పెడితే సైడ్ కున్నా కనబడుతుంది మనకి. వద్దు మాకు అట్లా స్ట్రైట్ గా చూస్తాం, అవసరం లేదు. ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. ఫోన్ ఏదిరా? జాంబీ అయితే గాయస్ కొత్త ఫోన్ కొన్నాడు, కాకపోతే దావత్ ఇస్తలేడు. ఫోన్ అమ్ముడే. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసిన, మొత్తం సెటప్ అయితే చేసిన, యాప్ అయితే ఓపెన్ చేసిన. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకుంటున్నా. నచ్చిందిరా? అయ్యో క్లారిటీ ఒకసారి మీరు చూడు, ఎంత క్లారిటీ వస్తుందో. వాజ్జా ఘోరం క్లారిటీ వస్తుంది. దీని బ్రైట్నెస్ ఫుల్ ఉంది. ఒకసారి తీ మంచిగా ఆడుతుంది. బ్రైట్నెస్ ఫుల్ ఉంది. ఫోటో తీస్తే ఫోటో కూడా వచ్చింది. స్క్రీన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని దాన్ని పట్టుకో. తాజానికి ఇప్పుడు మనం స్కాన్ చేద్దాం. ఇట్లా షెవులా ఇటు పట్టు, ఇటు దింపదే. నాది నాకు కనబడతలేదు. స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. అది స్క్రీన్ రికార్డింగ్ పెట్టు అంటే వేడిగా అయితే లోపల. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే తాజాని షెవులా పంపించి చూస్తాం. మెల్లగా మెల్లనే గడ్డ ఏం గడ్డ అది చచ్చిపోతాడు చూస్తే. ఇటు వాటి మంచి వాటు ఈ కర్ణ పేరు చూపిద్దాం ఆడియన్స్కి. లైట్ ఉండేది లోపల, వెళ్తుంది లోపలికి. ఏమైతుంది? నాకు వేడిగా అవుతుంది. సుర్రు పట్టుంది లోపల గాయ చెవు లోపల మీరు చూడొచ్చు, గిట్ల అయితే ఉంటది ఘోరంగా. ఇప్పుడు నోట్లే క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. దీనికి మంచిగా సెటప్ మంచిగా ఉంది. ఎట్లా అంటే బ్యాటరీని ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనం దానికి అటాచ్ చేసుకొని ఎలా పడతా చూస్తే ఒక్కొక్కసారి అది కనెక్షన్ చక్కగా లేకుండా పోతుంది. కలెక్షన్ అలాగే ఫోన్ మంచిగా కనెక్షన్ ఫోన్ మళ్ళా కొడతారట. నువ్వు ఒంటిగారా మొన్న అది వలగొట్టుకో, అంతగానో బలగొట్టకపోతే నీకు బలగొట్టబుద్ధి కాకుండా మాకు ఏం బలగొట్టదు. అది వాళ్ళేంది ఇంకా ఉంటుందా? బేగంతో ఆడిపోతే ఫోన్ మారిపోయింది. దొరకబట్టి మీ అమ్మ మా చెప్పింది ఆడిపోయినాడే పలిగిపోయింది. ఫస్ట్ మన చింత చెట్ల కింద పుట్టలు ఉన్నాయి. సో ఆ పుట్టల కాడికి పోయి టెస్టింగ్ అయితే చేద్దాము, ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఆ ఎండ్రికాయ పొక్కలు కూడా ఉంటాయి, అలా కూడా చూద్దాం. గోండ్రి కప్పలు కూడా ఉంటాయి. అది వేరే, అది పెద్ద ఏడుందిరా.
ఇట్లా చూడొస్తారు లోపల వీళ్ళకి మొన్ననే పోయింది నాంబాము మనం చూపెట్టారు ఉడికితే మనం ఉడుకుతాం మెడలేద్దాం అంత ధైర్యం ఉంది ఆ పాము పట్టు పడతా పాము పట్టాను ఇప్పుడు నేను పడతావా ఎంత క్లారిటీ ఉన్నది ఇగో మన పోయిన కెమెరా ఇంతగానో క్లారిటీ లేకుండా సూపర్ క్లారిటీ వస్తుంది. లైటింగ్ పెంచొచ్చింది ఇంకా చీమలు ఇగో ఎందుకు పని చెప్తున్నావురా చూస్తున్నా లైట్ పెరుగుతుంది అనుకున్నాను. మొత్తం చీమల పుట్ట గింత ఉంది అది లోతు మొత్తం చీమలు ఇలా బిల్డింగ్ స్టార్ట్ చేసినవి ఇగో ఇగో ఇంకా ఇంద్రా ఏడుంది ఇది ఎర్ర ఉంది పైన మొత్తం చీమలే పురుగు లెఫ్ట్ రైట్ పాము చచ్చిపోయింది ఏంటి పురుగుని వేసేసి అన్ని కాదు అన్ని తీసుకొచ్చి అలా పెట్టినట్టుండే మంచిగా. వేరే దాంట్లో పెట్టాను వేరే వాళ్ళు కానీ లోపల ప్రపంచం గాయస్ చూడండి పుట్ట లోపల ప్రపంచం గిట్ల అయితే ఉంటుంది. ఒకటే ఉన్నది దీనికి అయితే ఓలు ఇది ముంగట్నే మళ్ళా సైడ్ కోట్ ఉంది ఇటు అవునా గిరి ఉన్నావు గిరి నుంచి కనబడుతుంది మళ్ళీ పెట్టిండు. అరే ఇది ఏంటిదిరా ఇది ఇగో అదేదో ఆకు ఉన్నట్టున్నది అదే ఆకు మొత్తం ఊసిపోతే గట్ల అవుతుంది మీద. అబ్బా కొంచెం పేలలు ఎత్తుకుపోతున్నాయి ఎంత క్లారిటీ కనబడుతుంది మస్తు క్లారిటీ కనబడుతుంది. ఫ్యామిలీ మొత్తం ఉంది అలా కాలకే రాజ్యం నింబుదా గిడోటు అదే వివరంగా చూసింది. చీమలు ఉన్న జాగాలో పాములు ఉన్నాయి అంటారు కదా, పాములు లేవు కావచ్చు, వేరే దగ్గర పోదాం దారా. కానీ మస్తు క్లారిటీ కనబడుతుంది. అది పుట్టుకోదు అది గోకల్ అరే కరెంట్ తీగలు తాగొచ్చు పైన ఉన్నాయి కరెంట్ తీగలు ఉన్నాయి ఏడ సాగచ్చు మిడగా వచ్చినట్టున్నాయి అచ్చులు కూడా ఉన్నాయి. కర్రగా అయింది ఏది అది మిడట్లుంటాయి కావచ్చు. తింటారా మీరు? అడిగిన అది ఎంత ఫాస్ట్ వచ్చి గుర్తుకుందా మరి లేకుంటే షాక్ వచ్చిందా తెలియదు కానీ దాని కిందనే మళ్ళీ వైర్ల కిందనే అన్న గిడ కూడా నాకు పాము కనిపించింది చూస్తుంటే. పాములు మత్తుకునేరా కానీ అది కావాలి మనది తినరుగా అవిటిని. ఒకవేళ మనది అవిటిని తింటే కనబడకపోతుండే. పాము కనిపించకపోతే మొత్తం కొట్టుడే. ఇప్పుడు వచ్చేసి మన చింత చెట్ల కాడికి అయితే వచ్చినాము. చింత చెట్ల కింద కూడా ఒక పుట్టు ఉన్నది పెద్దది, దాంట్లో చూద్దాం. దాంట్లో ఉంటుంటాయి. నువ్వు లేవా నల్లతాస్? ఇప్పుడు వచ్చేసి ఇంకొక పుట్ట దగ్గరికి అయితే వచ్చినాము. ఈ పుట్ట నాకు తెలిసి దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను నేను ఈ పుట్టను. ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచి ఉంటుందో మనకైతే తెలియదు. ఇప్పుడు దీంట్లో చెక్ చేస్తున్నా. గట్ట కూర్చోరా ఎవరి ఐదుగురికి వచ్చింది అనుకో ఏంటన్నా చింతకాయ నా ముఖం ఎట్లా ఉండదు ముఖం గ్లాస్ ఉన్నావు. మొత్తం చూసినాము. దగ్గర ఒక 10 పొక్కలు లెంకలాడినాము. చింత ఆకులు చింతకాయలు తప్పితే ఏం లేవు. నాకు తెలిసి పాములకు ఇంట్రెస్ట్ పెట్టున్నది పుట్ట మీద. ఇంతే ఉంటుంది, పెరుగుతలేదు. చీమలకు కూడా ఇంట్రెస్ట్ లేదు, పాములకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఈ బొందు ఉంది కదా, ఈ బొంద పక్క పొంటే చిన్న ఎండ్రికాయ పొక్కలు ఉంటాయి, అవిటలో చూద్దాం. దొరుకుతాయి కంపల్సరీ. ఎరిగింటే ఇట్లా అవ్వకూడదు ఖచ్చితంగా ఒకవేళ పామత్ ఏం చేస్తాను అల్లీలలో దుంకు వెనకకు దుంకినావా రివెంజ్ మొత్తం ఆనందంలే. ఏంటి పోడారే తంత మరి జాడి గర్రి పుస్తా అంటుండు. బియ్యాలు తెలిస్తే పుస్త అంటాయి. అలా వాడేసి ఏం లే నీళ్ళ ఏం కనబడుతుంది అలా ఇట్లా ఒకసారి పెట్టి చూద్దాం. ఏది ఇలా IP67 వస్తారా? ఏం కాదు. ఇగో ఏంది ఏం కనబడుతుంది లేదా పెడితే మూడోసారి భయపడు.
ఇది మొత్తం ఎట్లా అంటే మనకు తెలియని ఒక వేరే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది దీంట్లో. కాకపోతే ఇప్పటి వరకు కూడా మనకి ఏమంటే ఏం రికార్డ్ కాలేదు. చెట్టుకు అడిగి ఉదాం సార్ అదే అడుగుతుంది అది వేరే కాడికి గల చూడమంటుంది గల కెమెరా ఎంత పెద్ద ఉంది అంటున్నది పోతా వాళ్ళకు నేను దొరికిందే ఎండ్రికా లోపల అవుతుందా ఈడనే క్యాప్చర్ అయినా క్యాప్చర్ అయింది. మళ్ళీ లోపల చూపటన్నా వేరే దానికి వచ్చేది గిల్లకి రావచ్చు మళ్ళీ. అసలు రికార్డ్ అయిందా లేదా అనేది చూస్తాము. ఒకటి పెద్ద ఎంట్రికాయ కనబడ్డది. చిన్న పక్కల పెద్ద ఇంటిగా ఎట్లుంటుందా అంటే దగ్గర వట్టే అంతనే ఉన్నది రా జింగిరిగా. అయ్యో కనబడదా జంప్ అయింది లోపడి పోయింది టక్కన. వాళ్ళ దోశలకు చెప్పచ్చు పోయి ఐదుగురు వచ్చారు ఏమేమో పెట్టి చూస్తారు లైట్ పెడతారు. ఇక్కడ కూడా ఏం కనవలేదు. ఓన్లీ ఇప్పటి వరకు మనకు ఒక ఎంట్రికా మాత్రమే కనబడ్డది. ఎస్టర్డే వచ్చేసి మా దగ్గర చాలా చెక్ చేసినాం, కాకపోతే అది పని అయితే లేదు. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎండోస్కోపిక్ కెమెరా ఏదైతుందో వచ్చేసి హ్యాండ్ అయితే ఇచ్చింది. ఇంకోటి కొత్తది తెప్పించినాం. మళ్ళీ 3 days వెయిట్ చేసి మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్కి వచ్చినాము. ఇక్కడనైతే ఒకసారి సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ దొరికితే ఓకే, ఒకవేళ దొరకకుంటే డైరెక్ట్గా మనం అన్న ఒక పెద్ద ఫారెస్ట్కి అయితే వెళ్దాం. అక్కడ పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి, అవిటిలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి వేరే దగ్గరికి అయితే వచ్చినాం. ఉంటాయి కదా సైడ్కి. అరే ఇక్కడ ఉన్నాయిరా కొన్ని ఇట్లా పొక్కలు లెక్క ఉన్నాయి. ఏం చేస్తున్నాం అంటే అవి ఇట్లా చెక్ చేద్దాం. ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం అన్నీ అవే ఉంటాయి. ఇంత బాగా కనబడాలి. ఇప్పుడు ఇది ఓ లోతు బాగానే ఉన్నది. పచ్చి పచ్చిగా ఉంది. ఏం లేదు. ఇంకోటి ఏడుందిరా రాలకడు ఉన్నాయి అనగల కొన్ని ఇట్లా ఎలక పొక్కలు కూడా ఉంటాయి. అయ్యో కిట్టు చూడు పెండలా వాడుతుడు ఫ్రెష్ చేసినావు కూడా. అది ఎంత టెక్నిక్ తో తీసింది స్టోరీగా. వాళ్ళకి ఏం సొర రాకుండా తీసింది టెక్నాలజీ. ఒకడు ఇంకో పెద్ద ఉన్నదా కొత్తగా ఉందావు అన్న ఉందన్నా బురదది చిన్నది పోతుంది. ఏదైనా నీళ్ళలో ఒకసారి ఒకడా గిలో పెట్టి పోయేది ఏం లేదా చూడు ఏమన్నా ఉందా అనుకో మొత్తం మేము అంటే గిడిది కురుకుతాం తోపు నువ్వు పెట్టిపోతావు అయిపోతుంది. ఒక ఎంట్రికాయ కనబడ్డది. ఇప్పుడు కాదు మొన్న కనబడదా అనే ఇప్పుడు కనబడదు. దాని కింద నన్ను ఇంకోటి ఫ్రెష్ తీసినట్టు చూడవు అనకుండా రప్పన బయటకు వస్తే ఏం చేస్తావు అన్న? ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ అంటు నేనన్నా నువ్వు ఇటు కింద పడతావు వల్ల లేదు కూడా సపోర్టు గిర్నా వెళ్ళాలి బుస పడుతుంది గిర్నా వెళ్ళాలి అలాగే రోయ్. అది అదేగా అన్న కన్నడ ఎంట్రికే కన్నడ అదే కదా నువ్వు డిస్కో లైట్లు వేసినట్టున్నది ఇలా ఎంట్రికాయ ఉందిరా కొడుతుంది.
లైట్ పడంగానే స్క్రీన్ రికార్డ్ అవుతుందా ఎండ్రికాయ రోయ్ బయటకు వస్తుంది. అరే దీన్ని చూడరా మంచిగా దీన్ని పూరదంటుంది. అది పోతుంది ఎటు మెలారా టీం ఉంటే గాయస్ ఒక అడ్వాంటేజ్. కెమెరా చూడడానికి కూడా కూడా ఉన్నాడు. బాగా గీతవాన్ని పత్తి ఎండ్రికాయ ఉంది ఇలా పత్తి పెడతాడట చూడు అని ఇయర్బడ్ పోవచ్చది ఎటు పోయిందో అది ఇన్ని పొక్కలు ఉండే లోపలికి. దానికి అన్ని అయ్యో ఇప్పుడు మజా వస్తుంది మంచి అన్ని కనబడుతుంది. ఇటు పెట్ట దూరం పెట్టు. ఏంటిదిరా రెండునేరా కప్పు నిండుగా దోస్తులు జబర్దస్త్ ఎండ్రికాయనే జింగిడి కప్ప కాదు పాంగా కప్ప కన్ను కొట్ల బయటకు వెళ్తా. పామైతే కట్టుంటా ఇప్పుడు బయటకు వచ్చేది. బయటకు వచ్చి హాయ్ నేను మీ కిరణ్ కుమార్ అంటు అలా ఆ కెమెరాతో పప్పిత్తుడు పండ్లు కనబడుతున్నాయి. కప్ప అన్నారు కానీ కప్ప కాదు ఎండ్రికాయనే. 2 ఎండ్రికాయలు అయితే ఇప్పటి వరకు స్పాట్ అవుతాయి. వాళ్ళు చెప్తారు చెప్తారు ఇగో దాని కన్నుకి ఇట్లా బయటకు వచ్చింది. కప్ప కన్ను బయటకు వస్తుంది మీదికి ఎండ్రికాయ వస్తుంది అలా కనబడుతుంది వీడియో సారీ. సో ఇప్పుడు వచ్చేసి ఆ ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాం. పోమా లెట్స్ గో. ఫారెస్ట్ కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మేము ఎప్పుడు వచ్చే దగ్గరికి వచ్చినాం. ఆల్రెడీ మాకు కొన్ని పుట్టాల లొకేషన్స్ అయితే తెలుసు. కాకపోతే మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక చిన్న చిన్న పాములు కాకుండా కర్ర గిరినాగా ఉంటుంది చూడ, అది కనబడితే మంచిగా ఉన్నది. సో చూద్దాం ఏం కనబడితే ఏం బాగుంటుంది పుట్టాలు. పుట్టల క్యాంపింగ్ లో పేరు జాక్పూట్ గారు అడిగి కనబడ్డా వీడు మరి ఇది చిన్న ఉంటుంది ఇంకేం పెట్టలే గుర్తులేదు కదే పేపర్ కాదు కాదు చిన్న చిన్న ఏంటి చెప్పన్నా మడు స్నేక్ మన ఇల్లు గట్టంగా అంటే ఇట్లా చుట్టుకున్న రసలు అది మీకు తెలియదు. బ్లాగ్ చూడు కనబడుతుంది. మేము ఇంతకుముందుకు సీక్రెట్ రూమ్స్ తీసినప్పుడు ఇక్కడ మొత్తం పుట్టలు ఉండే కదా, అవన్నీ మొన్న రీసెంట్గా పడ్డ వానలకి ఏమైనా కరిగిపోయినట్టు అయినాయి. అవిటికి హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. కొంచెమని ఉంటుంది. మనం రీసెంట్గా వేసిన ఈసారి వేసినాం కదా మొత్తం కట్టెలన్నీ మాయమైనా ఇక్కడ పొక్కైంది. వీడోటి ఈడోటి అడి పనులు పోయినట్టుంది. ఇది ఒక్కటి ఉన్నది అంతే. ఇంతసేపు వెతికిన తర్వాత ఒక కడక్ పుట్ట దొరికింది. ఎక్కడైతుంది ఇప్పుడు ఆ పుట్టలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ గిరినాగా వెళ్తే ఏం చేస్తావు ఇప్పుడే పురుగుడేనా ఇది ఆకు. దీన్ని చూస్తే సేమ్ ఎట్లా అనిపిస్తున్నాడు పాము లెక్క అనిపించింది కదా. ఎండిపోయింది అది. ఏ గిరారా చూడు చూడు అంటుండు. అది ఇది ఒకటే మొత్తం. ఇది బాగా పెద్ద ఉంది ఆవిరి. కింద చిన్న రూమ్ ఉంటుంది కదా, రూమ్ లో వండుకునే రూమ్ సీక్రెట్ రూమ్ కాదా. ఇట్లా ఫోన్కి డోర్లు అన్నట్టు కింద పెద్ద రూమ్ ఉంటుంది. ఏ చెక్కతో చేసి డోర్ టేక్ మట్టి ఈ ఇలా అట్లా ఉన్నా అన్న కింద ఏరు ఇది బాగలవుతుంది. ఇంకెంత అవుతుంది దానెక్కడ ఉంది కానీ అగో గిడ మగ
పక్కన కూడా పెట్టాను ఒకసారి. గది ఏందన్న గిది 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 సార్ గిది తలికే కాదు కాదు అవంతా ఏరుకొచ్చినాయి అంత ఇల్లు ఉన్నాయి. ఒకటి ఏరుకు వచ్చినాయా? ఇగో ఇది తోక లెక్కనే ఉంది. ఇక పామైతే కాదుగా, పాము కావాలి కానీ డైరెక్ట్ ఉరికి రావాలి అలాగే బయటికి. చిప్స్ మనం తినే ఇంద్రా మెరుతుంది బంగారం లెక్క ఉంది కదా సేమ్. మనం తినలే రెండు ఇట్లా పుర్రెలకు ఉన్నది అలానా? ఇవేంటిదో ఏమో గాయస్ సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో ఇట్లా ఫుడ్ ఐటమ్ పెట్టినట్టున్నది. మొత్తం అన్నము అలా బ్లాక్ కలర్, సైడ్కి ఏదో గోల్డ్ కలర్ లా సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇది మెరుస్తుంది ఇట్లా బంగారం మెరిసినట్టు. చీమలు తెల్ల లైటింగ్ పాంకుతం లక్కు బొట్లు బొట్లు బాగా లోపడి పోయింది ఇప్పుడు. ఇగో వాచా అయ్యా ఇంత నువ్వు ఏంద్రా నాయన చూడు ఇగో కొంత పెద్ద ఉంది. గిల్లకు రా అన్న, గిల్లకు ఏర్లు చేతులు ఎక్కనే ఉంది కదా అన్న. ఇగో గిర పెద్ద ఉన్నది. ఇంకొకటి ఉన్నది. నిజంగా ఏదో ఇట్లా డిఫరెంట్ ప్రపంచంలో పోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఈ పుట్టను కూడా గైస్ క్లియర్లీ ఎక్స్ప్లోర్ అయితే చేసినాము. మాకైతే ఇప్పటి వరకు దీంట్లో ఏం కనవల్లే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దాని దగ్గరికి అయితే పోతున్నాం. ఇంకొక పుట్ట అయితే దొరికింది. ఉన్నాడా చోటా చిన్న పుట్ట. పామ్ టూర్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. కూడా అన్ని తింటాడు, అది తినేది కాదురా. అది మరి ఇట్లా చూస్తున్నా ఇప్పి ఉసిరికాయ ఉండు. ఉసిరిగాయనట్ట వాడు తాజాన్ కలేమా అన్న కళ్యామాకు చెట్టు. ఇది లైఫ్ అంటే ఇది. నల్లరేగు వన్లు నేర వాళ్ళే ఎండిపోయినాయి మంచి లేవు. ఎండిపోయినాయి మొత్తం. ఎండిపోయినాయిరా పండు ఎండిపోయినాయిరా అవేనా అసలు అవే ఎండిపోయినాయి. మనం తినలే. ఇది తినగా నిన్నే పడిపోవాలి. పొడా మీ బంధుమిత్రులు పిట్ట సర్రా ఎండిపోయినాయి. మా చాడు వచ్చి గిల్ల దాక్కున్న సీక్రెట్ రూమ్ అలా ఏడో గిద్దు దూరం గల్లు ఉన్నాడు వాడు. గిదే చెరువు. ఏ గ్రేడ్ పుట్ట అయితే దొరికింది. చూడాలి ఇప్పుడు ఉందా లేదా. ఏ గ్రేడు పెద్ద ఏమో ఏంటో ఏనట్టున్నది ఉడుమో ఏంటిదో వాళ్ళకి మొత్తం తవ్వింది. పెద్ద పొక్క వేసింది. అడుగుండ్రి వెళ్తురుకనికి. ఉందా అది కూడా లైటింగ్ ఏంది అది ఇది తగ్గించిన కొంచెం. మళ్ళీ అంటుందండి. కొడతా జల్లు అన్న పానం అంతా అబ్బా. ఏ గ్రేడ్లకి పావు వెళ్ళేది. ఎంత లోపల చూడు కెమెరా జల్లు అన్నది. మనిషి అనేదానికి పావు తేడా ఉందా. ఇట్లా అలా బుస్తాడు చంగు అన్నాడు. చూస్తుంది అది ఏంటిదో బల్లిపాత్ర ఏ నిజంగా కళ్ళ లక్కన ఉన్నది. అబ్బా వాడేమో పావుండే వాడు అది ఆ సౌండ్ చేసినావు కదా నాగుల మాస. అందుకే వరింది. ఏం లేదు చలో మూవ్. చాలా వెతుకుతున్నాము. ఇంతకుముందు మేము ఎక్కడైతే పుట్టలని చూసినామో ఆ పుట్టలు అన్నీ కూడా కరిగిపోయినాయి మొత్తం వానకు.
మట్టి అంత పర్ఫెక్ట్ గా ఒక్కటే ఎర్రది మస్తు ఉంది. ఇట్లా ఉండేది అంతా ఇట్లా ముద్ద ముద్ద అయింది మొత్తం. మట్టికి వాన పడ్డా అది కూడా నాకు తెలిసి చెట్ల కింద ఉండే వరకు కావచ్చు, మంచిగా నీట్ ఉంది. ఇవి మంచిగా ఉన్నాయా? ఈయన ఒక పుట్టున్నాయి ఇక్కడ, ఇగో అవి పండ్లు దొరికినాయి, ఇగో మంచిగా ఉన్నాయి ఇవి ఏం పనులు అన్న? నల్లరేగు పండ్లు. పొద్దున్న నుంచి వెళ్ళే పండ్ల గురించి వచ్చినట్టుంది కథ. తాజాని పండ్లు, సాజన్ చెట్టు మనం కనబడుతుందా? కనబడితే ఎప్పుడు ఆయన మీద ఉరుకుతుంది, అది ఎటు ఉరకరాదు. లేదురా చూద్దాం పారిక వేరే రారా. ఇంతసేపు వెతికిన తర్వాత ఒక పెద్ద మాన్స్టర్ పుట్ట అయితే దొరికింది. ఇప్పుడు దీంట్లో చెక్ చేస్తున్నాము. ఉందారా? గుర్తుండు అన్ని పాములు అది ఇప్పుడే పెడితే రావద్దా కెమెరాకాడికి? వీడు రికార్డే పెట్టలేదు, చూపుతుంది జింగిడి గాడు. ఆయన తలకే అలా లోపలి బయటెట్టున్నాడు వాడు పొక్కలకు. అది ఇట్లా ఉంది నాన్న, నీడ నాకు చల్లమన్నది. మనం అంతలే ఇంకా అది గిన్నె ఉండాలి పైన. దానికి ఇట్లా పాలు పోసినట్టు పోసి పెడితే వస్తుంది. ఏం పెట్టాలి? పాలు పోసి పెడితే వస్తుంది. కొత్త వస్తుందా పాము? అన్ని పుట్టలల్లా బల్లి పాత్ర ఉన్నది. సో అజ్జయ్ ఎవరు ఏమవుతుందంటే లోపల పెట్టగానే కెమెరా బ్లాక్ అయిపోతుంది. మీ ఫ్రెండ్ అయినా పిలువురా. చూడుర్రా చూడుర్రి. ఇది కొని అనుకున్నా ముఖం డైరెక్ట్ ముఖం పెట్టుకుంటే పాపం అంటే నమ్మేడు. గాలి పెడి తిప్పుడు చేయి పెడి తిప్పిన బయట కదా. రజనీకాంత్ నువ్వు వాళ్ళ దోస్తు. ఇంకా చిన్న పొక్కలు పెడుతుంది. అలా చీమలు కూడా ఉంటే ఉండేవో, అలా చీమలు ఉంటే బండ సందులో చూసిన అలా ఏం లేదు. ముందట్నే రక్త పింజర పెట్టుకొని పాము కోసం ఏం ఉరుకుతా ఉన్నది. సర్చింగ్ నువ్వు ఎదురు కదా, నీకు స్టెబిలిటీ ఉండదు. కంట్రోల్కి నా దగ్గర నువ్వు ఏడు పంపిస్తా పంపించచ్చు. నన్ను రిమోట్ బాగా ఉన్నట్టుగా అంటున్నావు. ఇంకా ఇంతసేపు వెతికిన తర్వాత 2 పుట్టలు అయితే ఒకటేసారి దొరికినాయి. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు, ఒక పుట్టు ఉంది పెద్దది, అండ్ ఇక్కడ సైడ్ మీరు వచ్చి ఇంకో పుట్టు ఉంది. ఇవన్నీ కూడా ప్రాబ్లం వచ్చేసి ఇవే. ఫస్ట్ ఇవన్నీ మంచిగా షేప్లు ఉండే, వర్షం కొట్టేసరికి ఏమైందంటే మొత్తం కూడా అవిటి ముద్ద అన్ని ఇట్లా కరిగిపోయి ఒక దగ్గర ముద్దలైనాయి. బయటికి రావి కరిగిపోకుండా లోపలికి పోతుంది అన్నట్టు ఏమైనా తెలియదారా. సో ఇప్పుడు వచ్చేసి ఈ పుట్టలో అయితే సెర్చ్ చేస్తున్నాం. తొమ్మిది దాంట్లో పెట్టి గాపొక్కలు ఇద్ద ఉన్నది. ఇదేమి కోటలక్కున్నాయి లోపల. కోటనా? ఇట్లా సైడ్ గోడలక్కున్నాయి, ఇట్లా ఇటు ఇటు. లోపలికి ఉన్నాయి పొక్కలు, కానీ మనకు కావాల్సింది కనబడుతుంది. ఇలా ఒక్కొక్కటి 2 ఫీట్లు 3 ఫీట్లు ఉంది పొక్క. చుక్కదనం ఉంది. ఉంది. కొన్ని చిన్ననే ఉన్నాయిరా మొత్తం. ఒక్కొక్కటి అయితే పెద్ద ఉందిగా.
మరి అన్న ఉండాలిగా. మొత్తం పైన పెట్టాను అక్కడ కొత్త ఉన్నట్టుంది. నువ్వేంద్ర అయ్యా గాడి లోపల పోతున్నావు ఇట్లా పెడతావు ఏందలా పెట్టన్నా అత్తే ఉడకనికి రాదు మళ్ళీ. మన రాగేశ్వర అయితే చెయ్యి పెట్టి చెప్తారు పాము. పెద్ద పెద్ద ఉంది ఏంటది ఆక జరగాస్తా ఏముంది ఉన్నదా లేకుర్రా ఇక్కడ అవుతుందా ఉడకనికి రెడీ ఉండు రేపు మొత్తం నువ్వు ఇట్లా కాలు నీ ఎక్కుతాని మీద ఇగో ఉడక ఇగో అరే ఈ నలదోస ఏంటిదో ఏమో అయితే నామమ్మ పెద్ద దర్శనం ఉందా నడుముందని సూతే గింత అంటుంది బొట్టు బొట్టు కనబడుతుంది. అరే పామేరా ఇగో కట్లు కట్లు కింద పడుతుంది. అబ్బో అన్నట్టుంది అది మసులుతలేదు. దానికి ఇప్పటిదాకా బాను నుంచే సెర్చ్ చేస్తూనే ఉన్నాం కదా, ఒక పొక్కలు వచ్చేసి అది పామా ఏంటిది అనేది సరిగ్గా కనబడతలేదు. సిస్టమ్ లేచిన తర్వాత మనకు క్లారిటీ కనబడుతుంది. పాము లెక్కనే కింద కట్లు సైడ్ చూస్తేనేమో అది ఏర్లా కూడా అట్లా కట్లు కట్లు అవుతున్నాయి. చూడు అట్లా ఉడిగేట్టుకున్నట్టున్నా కాకపోతే బొత్త కింద ఇట్లా కట్లు 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 ఉంటుంది కదా, సేమ్ అట్నే ఉన్నది దానికి. ఏర్పడేది మమ్మల్ని ఒకసారి పెట్టిద్దాం. డిస్టర్బ్ చేయదు. అదేనా ఉంటే మన వీడియో రికార్డ్ అయి ఉంటుంది. వేరే చూద్దాం నీళ్ళు కట్టిందని సాయంత్రం వీడియో అయితే రికార్డ్ అయ్యి ఒకసారి వీడియోలో ప్లే చూస్తే అయిపోతుంది. ఇక్కడ చిన్నగా ఇట్లా ఆడినా లోపల దొరుకుతుంది. దీన్ని తాకించావు దానికి దీని కెమెరా అది ఉంటుంది. దానికి గెలుకుడు వద్దు దారి మనకు ఒక ఏంది వీడియోలో క్యాప్చర్ అయింది అంతే. అయినా నెక్స్ట్ అది ఏం పామన్న గట్టుందంట ఏమోరా, ఇంతకుముందు చెప్పినా కదా పుట్టలు మొత్తం కరిగిపోయినాయి అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా ఇట్లయితే అయినాయి అన్నమాట. ఇప్పుడు దీనికి కొన్ని హోల్స్ మీద చూద్దాం. మళ్ళీ ఎండాకాలం అయ్యే వరకు మంచిగా అవుతుంది కావచ్చు. ఏదో మట్టి గడ్డలకి అయింది, పుట్టనే కానీ మట్టి గడ్డలకి అయింది. చీమలు తయారు చేసేస్తాయి, మళ్ళా పాములు వచ్చి కబ్జా చేస్తాయి. ఊరొకంది పేరొకంది. నువ్వే చెప్తున్నావు కదా పుట్టని. మా ఇల్లు నేను మంచిగా చేసుకోవద్దాం అలా వండ మరి మాట్లాడింది. ఇది పొక్క అయ్యామని ఉంటే వస్తుంది. నువ్వు గెలకరా నాయన. ఇంత పెద్ద ఉంది పొక్క. అన్న పుట్టిన వాళ్ళని చదువుతారా అన్న? ఆడు పామాడు. మా ఇల్లు మంచిగా చేసుకుంటున్నా. నువ్వేంద్రా నాయన నువ్వు ఏందిరా నాయన నువ్వు ఇంటికి పోరా ఆడుకోపో ఇంటికి. అవో మెల్ల మేము ఏదో ట్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మీరు ఒక కెమెరా కొనుక్కుంటే పుట్టల పుట్ట తిరుగుతానైతే అనుకోకూరి. ఎవరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి రిపీట్ అయితే చేయకండి, రిక్రీట్ అయితే చేయకుంటుంది. ముందే చెప్తున్నా. ఆయనతో మీరు పెట్టినప్పుడు ఆయన అలాగే వచ్చింది అనుకో, మీరు ఎటు అది ఊరికొచ్చే స్పీడ్కు మీరు ఆయన కింద పడ్డారు అనుకో కథమే. ఇక కాటేస్తుంది ఇక కాటేసింది అనుకో మళ్ళీ జంగల్లో పోయినాక రిస్క్. ఎంగలో పోయి చూస్తారా? ఇంకా వద్దే వద్దు. పోతుంటే దారి మధ్యలో ఇంకొక పుట్ట కనబడ్డది. సర్చింగ్ ఇన్ దిస్ యాజ్ వెల్. గుడ్. ఇల్లన్న దొరుకుతుంది. రావాలి రక్తపింజ రావాలి. మెల్లవరా చంపుతావురా. అది కట్టిన భయం అవుతుంది, పామేమో అనుకోని. లేవు అంతే క్లోజ్. దీని లెక్కన ఉందా పుట్ట? ఆడ కూడా కనబడ అసలు పామేనో కాదోరా అది. కొన్ని కొన్ని కట్టలు అట్నే ఉన్నాయి. అయ్యో పడుతుంది. మరి కొన్ని ఏర్లు వాళ్ళు ఉండే మనం మొన్న చింతకాయ చూసి పాము అనుకోలే, సేమ్ అట్నే. ఒకసారి సిస్టమ్ లేచిన తర్వాత వెళ్తుంది. ఎడికించిన క్లారిటీగా ఏర్పడతలే అది. ఇంకా పర్రా
పొద్దుగాలనే వచ్చినాము, సాల్ అవుతుంది, ఎండ మీదకి వచ్చేసింది, ఎప్పుడు మేము తినలేదు, ఘోరంగా ఉంది పరిస్థితి, వాటర్ కూడా లేవు మా దగ్గర. ఎండ్రికాయలు కనబడదు 2-3 జాగాల, ఒక్క ఐటమ్ ఏదైతే కనబడదో అది ఏంది అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇప్పుడు పోయినాక ఇంటి దగ్గర అయితే చూద్దాం ఏంది ఏం కథ అని చెప్పేసి. సో మొత్తానికి గాయస్ ఇది రోజు వీడియో. మీరు వచ్చేసి దయచేసి ఎవరు కూడా ట్రై చేయకండి. మేము కూడా ట్రై చేసేది కాకపోతే మనం ఫుట్టలో క్యాంపింగ్ చేసినప్పుడు అడిగితే కొంతమంది అన్నారు, కొంతమంది వద్దన్నారు. కానీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అయితే వచ్చినాము. ఒకవేళ మీకు నచ్చకుంటే కామెంట్లు అయితే చెప్పండి ఎందుకు చేసి వద్దు అని చెప్పేసి వీడియో అయితే రిమూవ్ చేసేస్తా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా దయచేసి ట్రై అయితే చేయొద్దు. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.